అందుకోసం మరొక్కసారి 4 మాటలు మీరు శ్రద్ధగా విని మీ గ్రామాలలో మీ బస్తీలలో తప్పకుండా చర్చ చేయాలని చెప్పి నేను మీ అందరిని కోరుతా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ మీ అందరి కళ్ళ ముందరనే పుట్టింది. మీ అందరికీ తెలుసు, తెలంగాణ కోల్పోయినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి పుట్టిన పార్టీ, ఎగిరిన జెండా ఈ గులాబీ జెండా. అది మీ అందరికీ తెలుసు, మీకు నేను వేరేగా చెప్పే అవసరం లేదు. సరే, బీఆర్ఎస్ 15 సంవత్సరాలు మడమదిప్పని పోరాటం చేసి చివరికి ప్రాణాలను సైతం లెక్కబెట్టకుండా కొట్లాడి తెలంగాణ సాధించిన చరిత్ర కూడా మీ కళ్ళ ముందరనే ఉన్నది. అట్లనే మీ ఆశీస్సులతోని గత 10 ఏళ్ల నుంచి ప్రభుత్వంలో ఉన్న విషయం కూడా మీకు తెలుసు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం 50 ఏళ్ళు ఉన్నది. 50 ఏళ్ళ కాంగ్రెస్ పరిపాలనలో ఎట్లా ఉండే, ఈ 10 ఏళ్ళ బీఆర్ఎస్ పరిపాలనలో ఎట్లా ఉన్నది, ఇది కూడా మీరు ఆలోచించి బేరీజ్ వేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అసలు ఉన్న తెలంగాణ ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ చరిత్ర మీ అందరికీ తెలుసు. 1956 వరకు హైదరాబాద్ స్టేట్ పేరు మీద మన రాష్ట్రం మనకే ఉండే. ఆనాడు హైదరాబాద్ సిటీ కాలేజ్ దగ్గర 7గురిని కర్కశంగా కాల్చి చంపి జబర్దస్తిగా ప్రజలు వద్దు మొర్రో అని మొత్తుకుంటుంటే కూడా తీసుకుపోయి మన ఆంధ్రతో కలిపినారు. ఏం గతి అయింది మన గతి? 58 ఏళ్ళు గొడగొడ ఏడిసినాం. మంచినీళ్ళు లేవు, కరెంటు చక్కగా రాదు, సాగునీళ్ళు లేవు, దుబాయ్కి పోయి వలసపోయే బతుకులు, కొంత చేనేత కార్మికులు ఆకలి చావులు చచ్చుడు,